హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, నేను గిర్ధర్ రెడ్డి. ఈరోజు మనము మన ఛానల్లో ఫస్ట్ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒక అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఒక లైఫ్ టైం క్రెడిట్ కార్డ్. చూడండి, ఈ కార్డ్ వచ్చేసి మనము జనవరి 3న మనము అప్లై చేసాము. ఇది వచ్చేసి మనకి జనవరి 5నే వచ్చేసింది. 2 డేస్లో మనకి కార్డ్ వచ్చింది. ఇది వచ్చేసి బ్లూ డాట్లో మనకి కొరియర్ చేశారు. చాలా ఫాస్ట్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి కూడా మనకి కార్డ్స్ అనేది చాలా స్పీడ్గా వస్తాయి కదా. ఈ అకౌంట్ ఓపెన్ చేసి కూడా మనం ఒక 6 మంత్ అవుతుంది. అంతలో కార్డ్ చూడండి మనకు వచ్చింది. ఈ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. కాకపోతే ఫ్రెండ్స్, వీడియోలో కొంచెం తప్పులు ఉన్నా సరే మీరు కాంప్రమైజ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర అంత పెద్ద ఎక్విప్మెంట్స్ ఇంకేం లేవు. కొత్త ఛానల్ కాబట్టి మనము కొంచెం ట్రై చేస్తున్నాము ఛానల్ని గ్రో చేయడానికి. మీరు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ దీని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి వచ్చింది మనకి. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు కాబట్టి చూడండి. ఈ కార్డులో వచ్చేసి చూడండి. కార్డు వచ్చేసి ఇలా ఉంది టోటల్గా కార్డు మనకి. చూడండి, కార్డులో మనకి లిమిట్ అనేది 66,000 అనేది లిమిట్ ఇచ్చారు. ఇది చూడండి, మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు మనకి ఇచ్చారు ఇది. అలాగే మనకి ఈ కార్డు వచ్చేసి చూడండి, డీటెయిల్స్ అన్నీ రాసి పెట్టారు. చూడండి, దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కార్డులో. చూడండి, 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు మనకి. అలాగే చూడండి, 5 టోటల్గా ఇచ్చినారు. చూడండి, 5x ఛాంపియన్ పాయింట్స్ ఇస్తారు మనకి. అలాగే 2 పాయింట్స్ ఇస్తున్నారు. అలాగే 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే 50% మనకి 500 వచ్చేసి గిఫ్ట్ వచ్చర్ అనేది ఇస్తున్నారు. మనం స్పెండింగ్ చేస్తే ప్రతి 50,000కి. అంటే ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. చూడండి, మనం 50,000 రూపాయలు మనము దీని నుండి యూజ్ చేసామంటే వీళ్ళు మనకి 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్ అనేది ఇస్తున్నారు. అంటే ఇది ఒక మంచి విషయమే కదా. అలాగే ఈ కార్డు వచ్చేసి మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డు, ఇంకా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు కాబట్టి మనము హ్యాపీగా ఈ కార్డుని వాడుకోవచ్చు. ఇంతకుముందు ఈ కార్డులో వచ్చేసి మనకి ఎక్కువ డాక్యుమెంట్స్ అనేది ఎక్కువ ఉండేది. కాకపోతే ఇప్పుడు చాలా వరకు ఇది సింగిల్ డాక్యుమెంట్స్తో ప్రొవైడ్ చేస్తారు. ఇదివరకు అయితే ఎక్కువ ఉండేది వీళ్ళది. ఎందుకంటే ఆ క్విక్ గైడ్స్ బుక్స్ అని అది అని ఇది అని చాలా ఉండేది ఫ్రెండ్స్. అవన్నీ తీసేసి సింగిల్ పేపర్లో నీట్గా ప్యాక్ చేసి బెస్ట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. కాకపోతే అన్ని పేపర్ వర్క్ లేకుండా ఒకే పేపర్ వర్క్లో క్లియర్ చేసి చెప్పారు. ఇక్కడ చూడండి, మనము కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా కార్డ్ని మనము కంట్రోల్ చేయాలి అనేది టోటల్ డీటెయిల్స్ దీంట్లో ఉంది. మన తెలుగులో మనము ఫస్ట్ ఛానల్ ఇది మనము ఫస్ట్లో పెడుతున్నాం కాబట్టి ఒకసారి మీరు కూడా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, క్లియర్గా మనము ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్కాన్ చేయాలి. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి మనం పిన్ జనరేషన్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది మనము కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలని టోటల్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. డొమెస్టిక్లో మనం యూజ్ చేయవచ్చా, ఇంటర్నేషనల్, అది మన ఇష్టము. ఎక్కడ ఉంటే అక్కడ మనము యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక బెస్ట్ అని చెప్తా ఫ్రెండ్స్. అలాగే మనకి క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ మై క్రెడిట్లోకి వెళ్ళి మనము ఈ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనము దాంట్లో చూసుకోవచ్చు. అలాగే మన కార్డ్ని క్లియర్గా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి విషయం. కాబట్టి చూడండి, మేమైతే పెద్దగా దీనికి ఏం డాక్యుమెంట్స్ పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే దీంట్లో మనకి మంచిగా ఇది అవుతుంది. ఎందుకంటే మనము ఈ కార్డులో వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి క్లియర్గా మేము ఈ బ్యాంక్ అకౌంట్ క్లియర్గా వాడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా దాంట్లో వచ్చేసి మనము ట్రాన్సాక్షన్ అనేది చాలా మంచిగా చేస్తున్నాం. కానీ మనకి ఐటీఆర్ లేదు, ఏం లేదు. మనము ఇండివిజువల్ పర్సన్, మనము శాలరీడ్ కూడా కాదు. కాబట్టి మనం చూడండి, మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైప్ మనము. కానీ మనకేం పెద్దగా డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఏం అడగలేదు. ఒక కాల్ వచ్చింది, సార్ మీకు బ్యాంక్ నుండి మీకు కార్డ్ అప్రూవ్డ్ ఉంది సార్, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఎస్ అని చెప్పాము. ఎందుకంటే మీ కార్డ్ అడిగాను ఫస్ట్. ఈ కార్డ్ అడగడం వల్లనే మనము
ఓకే అని చెప్పాము. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర 2, 3 కార్డులు ఉన్నాయి కాబట్టి ఇది ఏ కార్డ్ వస్తుంది ఏంటని దీని డీటెయిల్స్ అని తెలుసుకున్నాక ఓకే చెప్పాము. మనం ఓకే చెప్పిన వితిన్ 2 డేస్లో మనకి కార్డ్ అనేది డెలివర్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. ఇదివరకు అయితే చాలా గైడ్లైన్స్ ఉండేది. 2, 3 ఫోన్స్ వచ్చేవి, కాల్ చేసేవాళ్ళు కస్టమర్ సైడ్ నుండి. ఇవన్నీ జరిగిన తర్వాతే మనకి వితిన్ 7 డేస్లో వచ్చేది. కానీ నేను దీనికి అప్లై చేసింది మేము డైరెక్ట్ ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేసాం ఫ్రెండ్స్. కాల్ చేశారు, రమ్మన్నారు, వెళ్ళాము, ఆఫ్లైన్లో అప్లై చేసాము. ఏం లేదు, ఒక పేపర్ ఇచ్చారు అంతే, ఒక సిగ్నేచర్ చేయమన్నారు, చేసాము. కార్డ్ అనేది 2 డేస్లో మనకు వచ్చింది. కాకపోతే మనకు 5th వచ్చింది. కాకపోతే మనము ఈరోజు నిన్న కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేశాను. చూడండి కార్డు కూడా మనకి చాలా క్యూట్గా సూపర్గా ఉంది. చూడండి కార్డ్ అనేది చాలా సూపర్గా ఉంది. అలాగే మనకి కార్డ్ వచ్చేసి చూడండి నైస్గా ఉంది. NFC కూడా వస్తుంది. ఇది మాస్టర్ కార్డు. ఈ సైడ్ కూడా చూడండి మీరు ఒకసారి. కార్డ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా రాసి పెట్టారు కాబట్టి మీరు క్లియర్గా చూడొచ్చు. కార్డ్ కోసం చూస్తే మీకే అర్థమైపోతుంది కార్డు ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. మనకి ఈ కార్డ్ అనేది మంచిగానే ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి. చూసి కార్డ్ని అప్లై ఎలా చేయాలనేది అప్లై చేసుకోండి. అలాగే ఈ కార్డ్ని ఎలా యాక్టివేషన్ చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా రాశారు. కానీ నేను దీనికోసం కూడా నేను ఒక వీడియో చేస్తాను మన అందరి కోసమని వీడియో చేస్తాను. చూడండి, మీరంతా చూసి మన ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఇలాంటివి కార్డ్స్ అన్నీ మనం అన్బాక్సింగ్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి మనము అన్నీ చేద్దాం. కాబట్టి మీరంతా ఒకసారి కార్డు కోసం ఇది లైఫ్ టైం కార్డు. ఎంత మంచిగా ఉంది చూడండి కార్డు, ఫ్రెష్గా ఎంత సూపర్గా ఉంది చూడండి కార్డు. చూస్తున్నారా, మాస్టర్ నెట్వర్క్తో వస్తుంది, ఇంకా NFC కూడా వస్తుంది. మనకి కార్డు వచ్చేసి అంటే నాకు 2 డేస్లో డెలివరీ ఇచ్చారు. మామూలు విషయం కాదు. అంటే HDFC నుండి మనకి ఎంత స్పీడ్గా కార్డులన్నీ ప్రొవైడ్ చేస్తారనేది చూడండి. మీకు కార్డులు కావాలంటే HDFC బ్యాంక్లో అకౌంట్ తీసుకోండి. ఒక 6 మంత్ మంచిగా వాడండి అకౌంట్ని. మీకు సివిల్ లేకపోయినా సరే వాళ్ళు కార్డ్ అనేది ఇచ్చిస్తారు. మనకి సివిల్ ఉంది అని మనకి 800+ ఉంది సివిల్ స్కోర్ కాబట్టి మనకి వద్దన్నా సరే కార్డు ఇస్తారు. ఎందుకంటే మినిమం 750 ఉందనుకోండి, ఒక బ్యాంక్ అకౌంట్లో మీకు అకౌంట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే మనకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళే కార్డు ఇచ్చేస్తారు. కాకపోతే కొంచెం ఇది మనకి రీజనల్ బ్యాంక్స్లో ఉంటే మంచిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి. కార్డు వచ్చేసి నా సైడ్ నుండి అయితే కార్డు అయితే సూపర్గా ఉంది. కార్డు ఇది అయితే నాకు బాగా నచ్చింది కార్డు. ఎందుకంటే దీంట్లో జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు. ఇది వరకు ఉండేది అది మనీ బ్యాక్ కార్డు కోసం ఉండేది, కానీ మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డు కాబట్టి దీనికి అంతగా మనము ఇబ్బంది పడే అవసరం ఏం లేదు. 50,000 మనం ఎవ్రీ క్వార్టర్స్ అంటే 3 నెలల్లో 50,000 ఖర్చు పెడితే మనకి 500 గిఫ్ట్ వౌచర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి కార్డు కాబట్టి చూడండి. అలాగే మనము ఈ కార్డ్ని ఎలా యాక్టివేషన్ చేయాలనేది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరు మీరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకా చాలా మనం చేద్దాం. కాబట్టి కొంచెం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.